ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి గురించి మాట్లాడుకున్నప్పుడల్లా భూముల ధరకి రెక్కలొచ్చాయి అనేటువంటి మాట వింటూనే ఉంటాం. అందులోనూ ప్రధానంగా భూముల ధరలు ఇప్పుడు ఆకాశమే హద్దుగా వెళ్ళిపోతున్నాయి. అందులోనూ ప్రధానంగా కోకాపేట్ నియోపోలిస్లో ఉన్నటువంటి ఈ భూముల ధరలు అనేవి తన రికార్డుని తానే బద్దలు కొట్టుకునేంతగా ఇప్పుడు చేరుకున్నాయి. నిన్న జరిగినటువంటి భూముల వేలంలో ఎకరా 137 కోట్లు పలికింది. ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది, 2023 ఆగస్టులో ఇదే ప్రాంతంలో ఎకరా 100 కోట్లకు అమ్ముడు పోయినప్పుడు, వేలంలో దాన్ని కొనుక్కున్నప్పుడు దేశమంతా ఒక సంచలనంగా మారింది. దేశం దృష్టి అంతా నియోపోలిస్ మీద పడింది. కరెక్ట్గా 2 ఏళ్ళు తిరిగేసరికి ఇప్పుడు అక్కడ దాదాపుగా 37% పైగా భూముల ధరలు పెరిగాయి. నిన్న వేలం పాట జరిగింది. హెచ్ఎండిఏ వేసినటువంటి ఈ వేలం పాటలో ప్లాట్ నెంబర్ 17-18లో 4.59 ఎకర్స్ ల్యాండ్ అనేది ఉంది. 137.25 కోట్లకి ఒక్కొక్క ఎకరం అమ్ముడుపోయింది. అందులో ఆ తర్వాత ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు, రెండు కలిపితే 9.99 ఎకరాల్లో ఈ భూముల వేలం అనేది కొనసాగింది. యాక్చువల్గా ఇది ఫేజ్ వైజ్గా కొనసాగుతూ వస్తోంది. ఈ కోకాపేటకు సంబంధించి, ఇదంతా కోకాపేట ల్యాండ్. అందులోనూ ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది నియోపోలిస్కి సంబంధించి. ఇక్కడ ఫేజ్ వైజ్గా జరిగిన దాంట్లో చూస్తే ఫేజ్ నెంబర్ 1లో జూన్ 2021 ఇక్కడ వేలంపాట జరిగింది. అందులో ఫేజ్ 1లో 49 ఎకరాల భూమిని అప్పుడు వేలం వేశారు. జూన్ 2021లో అయింది. దీని ద్వారా ప్రభుత్వానికి 2,000 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది. ఆ తర్వాత ఫేజ్ 2 అనేది ఆగస్టు 2023లో జరిగింది. 46 ఎకరాల వేలం జరిగింది. దీని ద్వారా 3,300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక ఫేజ్ 3లో నిన్న జరిగినటువంటి ఈ వేలంలో 9.9 ఎకరాల భూమిని వేలం వేశారు. రాష్ట్రానికి 1,355.33 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. ఇది కూడా ప్రధానంగా ఇది ఫేజ్ వైజ్గా జరుగుతోంది. అందులో కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి వేలం ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కొనసాగింది. అందులో 10 ప్రముఖంగా ఉన్నటువంటి మన లోకల్తో పాటుగా నేషనల్ వైడ్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలు అనేవి ఇందులో పాల్గొన్నాయి. ప్రీ బిడ్డింగ్లో 2 మీటింగ్స్ అనేవి అయ్యాయి. నిన్న ఈ వేలం అనేది జరిగింది, ఈ ఆక్షన్ అనేది జరిగింది. దీంతో సర్వే నెంబర్ 239, 240లో ఉన్నటువంటి 17-18 ప్లాట్లలో అమ్మకానికి పెట్టారు. ప్రభుత్వం 99 కోట్లుగా భావించింది. ఫస్ట్ ఎకరాకి దాన్ని 99 కోట్లని పెడితే అది కాస్త 137 ప్లాట్ నెంబర్ 17లో ఉన్నటువంటి 4.59 ఎకరాలని 137.25 కోట్లకు అమ్ముడుపోతే, ప్లాట్ నెంబర్ 18లో ఉంది 5.31 ఎకరాలు. అందులో ఎకరాకు గరిష్టంగా 137.25 కోట్లు పలికితే, ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉంది. అందులో 136.5 కోట్లు, అంటే కొంచెం ధర తక్కువ పలికింది ప్లాట్ నెంబర్ 18 నుంచి ప్లాట్ నెంబర్ 17కి. మొత్తంగా 9.90 ఎకరాల వేలంలో 1,356 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా హెచ్ఎండిఏ అయితే అనౌన్స్ చేసింది. ఇటీవలే అదే కోకాపేటకు సంబంధించి రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC జరిపినటువంటి వేలంపాట్లో 1 ఎకరా 177 కోట్లు పలకడం అనేది అది ఆక్షన్లో పోయింది. దీంతో పాటుగా ఈ మధ్య కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏరియాలో కూడా ఇలా ఆక్షన్ పెడితే ఎకరా 70 కోట్లకు పోయింది. దీని ద్వారా 2 ఏళ్ల క్రితం ఈ మధ్య కాలంలో చూస్తే హెచ్ఎండిఏ ఎకరా 100.75 లక్షలు అనేది ఉంది 2 ఏళ్ల క్రితం. ఇదే లేఅవుట్లో అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఎకరా 100 కోట్లు పోవడం అనేది. ఇక నెక్స్ట్ గోల్డెన్ మైల్లో ప్రభుత్వం ధర అనేది 70 కోట్లు ఉంది. ఈ నెల 28వ
నిన్న జరిగినటువంటి డిసెంబర్ 24తో పాటుగా ఈ నెల 28న కూడా ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 3, 5 తేదీల్లో కూడా మిగతా ప్లాట్లలోని 19.08 ఎకరాలకి హెచ్ఎండిఏ ఇప్పుడు వేలంపాట కూడా నిర్వహించబోతోంది. కోకాపేటలో ఉన్నటువంటి 239, 240 సర్వే నెంబర్లలో 15, 16, 19, 20 ప్లాట్లు అనేవి ఉన్నాయి. నిన్న 17, 18 ప్లాట్లకు సంబంధించి వేలంపాట జరిగింది. సో ఎకరాకి 99 కోట్లే ప్రభుత్వం ధర నిర్ణయించినప్పటికీ అది 137 కోట్లకు పైగా అమ్ముడుపోయింది. దీంతో పాటుగా కోకపేట గోల్డెన్ మైల్ లేన్ అనేది ఉంది. అక్కడ లేఅవుట్లో 116, 117 సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. దాంట్లో 1.98 ఎకర్స్ అనేది బహుళ వినియోగ జోన్ అనేది ఉంది. అక్కడ పక్కా కమర్షియల్ జోన్ అనేది ఉంది. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి హై రైజ్ బిల్డింగ్కి సంబంధించి లిమిట్ అనేది లేదు. అంటే అవి ఎన్ని అంతస్తుల వరకైనా కట్టుకోవచ్చు అనే దాంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్కి చాలా సమీపంలో ఉండడం, దీంతో పాటుగా ఎయిర్పోర్ట్, వీటన్నిటికీ చాలా దగ్గరలో ఉండడం, డిస్టెన్స్ అనేది ఎక్కువగా లేకపోవడం, అందులోనూ కూడా ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి ఒక ప్రైమ్ లొకేషన్గా భావిస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అందులో నియోపోలిస్లో కనుక ఒక ప్లాట్ కొనుక్కుంటే లేకపోతే దాన్ని ఆక్షన్లో వేస్తే అదొక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా కూడా మారిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు ఒక ఎకరం 137 కోట్లు పలికింది. అదే నియోపోలిస్లో 100 కోట్లు ఉంటే ఇప్పుడు అది ఇంత మారింది అనే దాంతో పాటుగా నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఈ ఆక్షన్లో ఇంత ధర పలకడం అనేది 36% పెరిగింది. గత 2 ఏళ్లతో పోలిస్తే 2023తో పోలిస్తే కోకాపేట్ ఒక పెట్టుబడులకి ఒక కేంద్రంగా మారింది, ప్రముఖ వాణిజ్య స్థలంగా మారింది, ఒక హాట్ డెస్టినేషన్ పాయింటో లేకుంటే హాట్ కేక్ లాగా ఉండేటువంటి భూమి ఏదైనా ఉంది అంటే కోకాపేటలోని నియోపోలిస్గా ఇప్పుడు అది మారింది. అందులోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనేది ఉంది. ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది కేబుల్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ వచ్చేటువంటి వెంచర్లు కూడా ఉండడం, దాంతోపాటుగా బహుళ అంతస్తులు అటు కమర్షియల్ కావచ్చు లేకపోతే ఇటు రెసిడెన్షియల్ ఏరియాలు కావచ్చు ఇందులో ప్రధానంగా రావడం అనేది అందులో ప్రముఖంగా కనిపిస్తోంది. అందులో తన రికార్డ్స్ని అందుకే మళ్ళీ నియోపోలిస్ తానే బద్దలు కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా అయితే ఒక రిచెస్ట్ లొకాలిటీ అంటే కోకాపేట్. గతంలో సినిమాల్లో చూసినట్టుగా కోకాపేట్ అంటే 1 కోటి రూపాయలకు పోతుంది అనుకుంటే ఆ కోటి అనేది కోకాపేట్లో ల్యాండ్స్ ఉన్న వాళ్ళు రిచెస్ట్ పర్సన్ అంటే సూపర్ రిచ్ పర్సన్స్గా ఇప్పుడు మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో హెచ్ఎండిఏ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్స్ వేలం వేయడానికి కోకాపేట్లో ఇప్పుడు అనుకున్న దానికంటే డబుల్ ట్రిపుల్ రావడం అనేది ఒకప్పుడు చర్చగా ఉండేది. బట్ అది ఈ స్థాయిలో పెరిగిపోతోంది అనేది మాత్రం నమ్మకం కుదరలేదు. అందులోనూ నిన్న జరిగినటువంటి ఈ ఆక్షన్ అనేది 11 గంటల నుంచి 2 గంటల వరకు జరగాల్సి ఉండే ఎంఎస్టీసీ పోర్టల్ ద్వారా ఇది జరిగింది. బట్ ఉన్నటువంటి కాంపిటీషన్ నేపథ్యంలో దాన్ని 4 గంటల వరకు పొడిగించారు. ఈ బిడ్డింగ్లో 10 ప్రామినెంట్ నేషనల్ అండ్ లోకల్ డెవలపర్స్ కూడా దీంట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా అయితే నెక్స్ట్ జరగబోయేది ఇప్పటికైతే 137 కోట్లకు పైగా పలికింది. ఆ తర్వాత 28వ తారీఖు కూడా ఉంది. డిసెంబర్లో కూడా మరో 2 రోజుల పాటు ఇది కొనసాగబోతోంది. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి 25 ఎకరాలని కంప్లీట్గా అమ్మకానికి పెడుతోంది హెచ్ఎండిఏ. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దీనికి మించి ధర పలుకుతుంది. కోకాపేటలో ఇప్పటిదాకా 120 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడానికైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. మొదటి 2 దశల్లో కలిపి మొత్తంగా 95 ఎకరాల భూమి అనేది వేలం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 3లో 25 ఎకరాల వేలం వేయబోతోంది. దీంతో మొత్తం 120 ఎకర్స్ ల్యాండ్ని హెచ్ఎండిఏ ఇప్పుడు వేలం వేయబోతోంది. సో ఈ 3వ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ 28 అండ్ డిసెంబర్లో జరిగేటువంటి 2 వేలం పాటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కోకాపేట్ కీలకమైనటువంటి వాణిజ్య కేంద్రంగా మారే అవకాశం ఉంది. అందులో పెట్టుబడులతో పాటుగా కంప్లీట్గా ఒక నేషనల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రామినెంట్ కీ ప్లేయర్లందరూ కూడా ఇప్పుడు కోకాపేట్ నియోపోలిస్ మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. సో 100 కోట్ల నుంచి 137 కోట్లు ఆ తర్వాత జరిగిపోయేటువంటి 3 రోజుల్లో ఉండేటువంటి ఈ వేలంపాట్లో ఈ ఆక్షన్ అనేది ఎంతవరకు చేరుకుంటుంది, భూముల ధరలు ఇంకా ఎంత పైకి వెళ్తాయి, మళ్ళీ నియోపోలిస్ తన రికార్డ్ని తానే బద్దలు కొట్టుకోబోతోందా, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్గా ఉన్నాయి. ఆల్ ఐస్ ఆన్ నియోపోలిస్. కోకాపేట్లో ఉన్నటువంటి నియోపోలిస్ మీద పడ్డాయి. సో అక్కడ
అంత క్రూషియల్గా హాట్ కేక్డ్గా మారడానికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? ఎందుకని దేశమంతా ఇప్పుడు నియోపోలిస్ వైపు చూస్తుంది? అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు